అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్కి విచ్చేశారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురువుగారు, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, మనకి చీడాపీడ లాంటివి తగిలినాయి, మన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు అని మనము ఏదైనా సాంకేతికంగా చెప్పగలమా? సాంకేతికంగా అంటే కూడా వాస్తుశాస్త్రంలో ప్రధానంగా మీరు వాస్తు చూసుకోవడం ఒక పద్ధతి, అంటే శాస్త్ర ప్రకారం అన్నీ అమరుతున్నాయా లేదో చూసుకోవడం ఒక పద్ధతి. అలా కాకుండా ఒక ఇల్లు కొందామని వెళ్ళారు, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొందామని వెళ్ళారు, అందులో సాంకేతికంగా కంటే కూడా సంకేత పరంగా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది. సంకేతాలు అంటే ఏంటంటే మనకి ఇంట్యూషన్ అంటే ఏంటంటే నిమిత్తం అంటారు. శకున శాస్త్రం అని ఒకటి ఉంది, అంటే హోరా శాస్త్రం లాగానే శకున శాస్త్రం ఉంది. ఈ శకున శాస్త్రం సంహితల్లో శకున శాస్త్రం ఏంటంటే మీకు అసలు ఏ శాస్త్రం తెలియకపోయినా, దాని డీటెయిల్స్ వాస్తు తెలియకపోయినా సరే, ఒక ఇంటికి వెళ్ళంగానే ఆ ఇంట్లో మీరు ప్రవేశించంగానే ఇల్లు చేరదామనో లేకపోతే కొందామనో వెళ్ళంగానే మీకు ఇప్పుడు మనం బస్సులో ట్రైన్లో వెళ్తుంటాం, కొంతమందిని చూడంగానే ఎక్కడో చూసినట్టుంది అని అప్పటికప్పుడు పరిచయం చేసుకుని ఎక్కువసేపు మాట్లాడుతుంటాం. కొందరిని చూడంగానే వాడు ఏం వండగానే మనతో అనీజీగా ఉంటుంది. మనం చూస్తుంటే వాడు మాట్లాడుతుంటే 10 నిమిషాలు మాట్లాడగానే అనీజీగా వస్తుంది. అంటే ఏంటంటే ఈ రెండు సోల్స్కి మ్యాచ్ కాలేదని లెక్క. అలాగే మీకు ఒక ఇల్లు కానీ చూడంగానే, అపార్ట్మెంట్ కానీ చూడంగానే, ఇంట్లోకి వెళ్ళంగానే మీకు చాలా ప్లెజెంట్గా అనిపించే, కాసేపు కూర్చుంటే బాగుండు, ఇది మనం తీసుకుంటే బాగుండు అన్న మనసుకి కనుక బాగా పీకింది అంటే అది పర్ఫెక్ట్గా మీ జాతకానికి అది సూట్ అవుతుంది అని లెక్క. అలా కాకుండా అన్నీ సోఫిస్టికేట్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి, చక్కగా మోడరేట్గా కట్టుంటారు, ఇల్లు చాలా పాష్ ఏరియాలో ఉంటుంది. అయినప్పటికీ వెళ్ళంగానే ఏంటంటే ఒక రకమైన అనీజీగా, వెలితిగా, దరదరగా, ఏంట్రా ఎందుకో తెలియదు, కారణంగా కనుక మీకు అలజడి రేగి దడదడిగా ఉంటే ఆ ఇల్లు మీకు సెట్ కాదు, దాంట్లో నష్టం వస్తుంది అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇది సంకేతంగా తీసుకుంటుంటే పర్ఫెక్ట్గా ఇది చెప్పచ్చు. ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయి మళ్ళీ ఆ ఇల్లు కొనాలి అనుకుంటే అది మనం కొనచ్చా? ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందా? అలానే లేదండి. కొన్ని నక్షత్రాల దోషాలు ఉన్నప్పుడు అది ఆ చనిపోయిన ప్రాంతం వరకు మూసివేయమంటారు. అంటే ఉపశమనం కోసం ఆ దోష వాళ్ళకి ఏదైతే ఉందో ప్రతానికి ఉపశమనం కోసం అక్కడ మూసేయమంటారు. ఈ మూసేయమన్నప్పుడు జనరల్గా ఏంటంటే కామన్గా ఏమాత్రం జ్ఞానం ఉన్నాడని సరే అది 4 రోజులు 6 నెలలు అది మూసేసిన తర్వాత, అది అయిపోయిన తర్వాతే మీకు అమ్మటానికి కానీ కొనటానికి కానీ ఇస్తారు. మీకు ఏంటంటే జనరల్గా సెంటిమెంట్ అనగానే మనిషి చనిపోవడం అనగానే అదేదో దోషము, చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వస్తే దోషము, చనిపోయిన వాళ్ళ ఇల్లుతో చేరితే మనం దోషం, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తేనే దోషం, 10వ రోజు కార్యక్రమం వెళ్తే అనుకుంటారు. కానీ వాళ్ళు ప్రమోషన్ పొందుతున్నారు. అంటే మానవ జన్మ నుంచి ప్రేత జన్మకి, అంటే ఉత్తమ గతికి, అంటే మనకి దేవతలకి మానవులకి మధ్యలో ఉండే లోకం పితృలోకం. ఈ దేవలోకానికి మానవలోకానికి ఉండే పితృలోకానికి అంటే వాడు మెచ్యూర్డ్ అయి వెళ్తున్నారు కనుక ఏంటంటే వాళ్ళకి చక్కగా చనిపోయిన వాళ్ళకి శ్రాద్ధకర్మ చేస్తే, ఒక మీకు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది వాళ్ళకి కనుక 10వ రోజు వెళ్ళి తర్పణాలు వెళ్తే. అంత మహత్యమైంది. అందుకని ఏంటంటే అది దోషం కాదు. దోషం ఏంటంటే చనిపోయిన నక్షత్రం అవి దోషంగా ఉన్నప్పుడు ఏంటంటే అలాంటివి కానీ, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది, బలవన్ మరణాలు, లేకపోతే వాళ్ళని ఎవరో వచ్చి పొడి చేయటము, చంపేయటం జరుగుతుంది, కాలిపోవటం, బర్న్ అటువంటివి ఏంటంటే అవి దోషయుక్తం. కాబట్టి అటువంటి వాటికి ఏంటంటే పుణ్యావసనం చేసుకుని శుద్ధి చేసుకుని అని, అంటే మనకి వంటింట్లో పాలో పెరుగు పెట్టినప్పుడు పూర్తిగా మాడిపోయి నల్లగా అయిపోయింది అనుకోండి గిన్నెంతా, అది పూర్తిగా ఎలా అయితే వాష్ చేసుకుంటాం. మామూలు గిన్నె అంటే మామూలు తొలిచి మళ్ళీ వాడుకుంటాం పాలకి, అందులో పూర్తిగా బర్న్ అయిపోయి నల్లగా అయిపోతే ఎలా వాష్ చేసుకుంటాము. అలా ఇంట్లో ఏదైనా ఏంటంటే అది బలవన్ మరణం జరిగినప్పుడు ఏంటంటే అది పనికిరాదు. కానీ సాధారణ మన న్యాచురల్ డెత్కి ఏ పట్టింపు లేదు. శుభ్రంగా మళ్ళీ వాళ్ళు కూడా పుణ్యాహోదనం చేసుకుంటారు. 10వ రోజు పుణ్యాహోదనం చేసుకున్న తర్వాత ఇల్లు ఎవరికి నమ్మటానికి ఇస్తారు, లేకపోతే మీరు చేరిన తర్వాత అయినా అది కొనుక్కోవచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. బలవన మరణం చెందినవి మాత్రమే కొంచెం అక్కడ ఇబ్బందికరం అని చెప్పారు తప్పితే న్యాచురల్ డెత్ అనేది మనం ఈరోజు ఆయన పోయారు రేపు మనం పోతాం, ఇవన్నీ కామన్. సో ఏంటంటే దాంట్లో దోషం ఎక్కడ చెప్పలేదు మీకు. గురువుగారు, ఒకవేళ మనం కొనుక్కోవాలి అనుకున్న ఇంట్లో బలవత్ మరణాలు జరిగి ఆ ఇల్లు ఖచ్చితంగా నాకు కావాలి, నేను ఖచ్చితంగా అది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏదైనా పరిహారాలు లాంటివి ఏదైనా చేసుకొని ఆ ఇంట్లో దిగచ్చా, లేదా అలాంటి ఇల్లు కంప్లీట్గా అవాయిడ్ చేసుకొని మిగతా ఇళ్ళని చూసుకోవచ్చా?
అంటే ఏంటంటే జనరల్గా ఇవి ప్రేతము తృప్తి పొంది శాంతి జరిగి పైకి వెళ్ళిపోయిందా లేకపోతే అక్కడే తిరుగుతుందా అనేది ఏంటంటే అవి మీకు క్లియర్ ఇండికేషన్స్. చాలామంది ఏంటంటే ఈ భయంతోనూ, అంటే నాకు పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి పడుకోగానే ఏంటంటే చుట్టాలింట్లో టపక్ 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 అని దొడ్లో సౌండ్ వస్తుంది. ఏమిట్రా సౌండ్ వస్తుంది, వీళ్ళందరూ భయపడుతున్నారు, అమ్మమ్మ భయంగా ఉందంటున్నారు. లేదరా వెళ్ళి చూద్దామని చెప్పి చక్కగా దొడ్డు తలుపు తీసాం. ఏమైందంటే తెల్లవారుజామున మనసు కూర్చి కొంచెం నీళ్ళు అవి దారలాగలి ఈ చుక్కలు ఏంటంటే తెల్లవారుజామున చల్ల జల్లు పడ్డట్టుంది. అవి ఆ రేకు మించి జారి కింద అట్ట పెట్టుంది, వాడేసిన అట్ట పెట్టుంది, దాని మీద పడుతున్నాయి టప్ 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 అని. ఏంటి మనం లోపల వెళ్ళి ఓపెన్ అయ్యి చూడకపోతే మీరు అంటే తాడు కూడా పాములా కనిపిస్తుందని. ఈ జనరల్గా చాలామంది భయపడేది ఏంటంటే అసలు ఏం ఉండదు అక్కడ. మీకు నిజంగా ఏదన్నా అందులో కనుక ఈవిల్ పవర్ ఉంటే ఎలా ఉంటుందంటే మీకు సైన్స్కి ఎక్కడ అందదు. చాలామంది అంటే లోపల భయానికి భీతికి సైన్స్తో సైకలాజికల్ వాటికి కూడా అది దుష్టగ్రహ ప్రభావం అనుకుంటారు. అలా కాదు. అనీవెన్గా అంటే మీకు నీరసంగా ఉంటాం, దడగా ఉంటాం కాదు. మీకు కంప్లీట్ ఏంటంటే ఒకరోజు ఒకటి వచ్చింది, ఒకరోజు కడుపులో నొప్పి వస్తుంది, ఒకరోజు కంటి చూపు డల్ అయి బర్న్ అయిపోతుంది, ఒకరోజు చేతుల నొప్పులు వస్తాయి, ఓ రోజు ఏందో గుండెలో. అంటే ఏంటంటే సైన్స్కి అందకన్నా ఏ టెస్ట్లకి అందకన్నా ఏ టెస్ట్ చేసినా బాగుందంటారు. అలా అనీవెన్గా జరిగిందే మాత్రమే వీరికి సంబంధం చెప్తే రొటీన్గా మీ క్రానికల్ డిసీజులకి రెగ్యులర్గా మీకు ఉన్నదానికి వాస్తుకు ముడిపెట్టేసి ఏంటంటే అది ఎన్కాష్ చేసుకుందాము, వీళ్ళ చేతి ఏదో డబ్బులు గుంజుదాం అనుకున్న వాళ్ళు గెలిపెడతారు. వాస్తులో కూడా ఇప్పుడు ఈశాన్యం తక్కువ ఉండాలి, నైరుతి ఎక్కువ ఉండాలి. చక్కగా ఇంటికి రాగానే కొంచెం నైరుతి ఈశాన్యం కన్నా ఎక్కువ లేదండి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈశాన్య పలుగు తీసుకురండి, ఇక్కడ పడగొట్టండి అని చెప్పి ఇంటిని పాడు చేసి చేతి పేరు నైరుతి కొంచెం పెంచుకోండి, ఒక 2 అంగుళాలు పెట్టకుండా ఎక్స్ట్రా కట్టండి. కట్టినప్పుడు మీకు ప్రైవసీగా ఉంటుంది బయట వాళ్ళతో. అలా పాజిటివ్గా చెప్పే వాళ్ళకంటే కూడా గిరిపెట్టి జాతకంలో కూడా ఇది చేసుకోండి అని చెప్పే వాళ్ళకంటే కూడా దాని మీద ఎన్కాష్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. దానివల్ల ఏంటంటే మూఢ విశ్వాసాలన్నీ వచ్చేసేసి ఏంటి దాన్ని ఉన్న సైన్స్ని సైన్స్ కాకుండా చేస్తున్నారు. అది అంతకుమించి ఏం లేదండి. అందుకని ఏంటంటే ఇలా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో దోషాలు మీకు అబ్నార్మాలిటీస్ జరుగుతుంటాయి ఇంట్లో. కంప్లీట్ అబ్నార్మాలిటీస్ అనుకోకుండా జరిగేవి. అంటే మనకు అప్పున్న చోట అప్పు వాడు ఆడటం గొప్ప కాదు, లేదా మనం ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే యాక్సిడెంట్ అవ్వడం నార్మల్, అర్థమైనా? అలా లేకపోతే మనకి ఎప్పటి నుంచో అమ్మాయి పెళ్లి కాలేదనో అబ్బాయి ఉద్యోగం రాలేదో న్యాచురల్గా ఉండేవి. అలా కాకుండా సడన్గా వస్తాయి. అంటే ఏంటంటే ఉన్నట్టుండి ఊహించకుండా ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎక్స్పెక్టేషన్ అనుకోకుండా టక్క 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 అసలు ఇది ఎందుకు జరిగిందిరా ఏంటి ఇప్పటిదాకా ఉన్నది లేనిదే అనుకునే సందర్భం వచ్చినప్పుడే శంకించాలి తప్పితే నార్మల్గా రావాల్సిన టైము బ్యాంకులో లోన్ కట్టకుండా వాడు నోటీస్ ఫీల్ అవటం, అప్పునవాడు అడిగితే ఫీల్ అవటం, మనం ఏదో ఆడుతూ ఆర్గ్యుమెంట్ వాడు తిట్టాడని ఫీల్ కావటం, ఇవన్నీ న్యాచురల్గా అంటే ఆ జస్టిఫికేషన్ మైండ్లో విఘ్నత అనేది ప్రవర్తిస్తే ఏది దోషం వల్ల వచ్చింది ఏది న్యాచురల్గా వచ్చేది అనేది కొంచెం గమనించుకోండి తప్పితే మరీ మూఢంగా వెళ్ళకుండా మనకి సైన్స్కి అందనది డాక్టర్కి అందనది మనకి వస్తున్నప్పుడు మాత్రమే దాన్ని ఆ బలవత్ మరణాల వల్ల వచ్చిన దోషంగా తీసుకోవాలి తప్పితే నార్మల్గా వీడికి ఉండే ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ఇవన్నీ రొటీన్గా ఉండే క్రానికల్ డిసీజ్ గురించి దానికి ముడి పెట్టేసి భయపెట్టడం అనేది తప్పు. ధన్యవాదాలు గురుగారు, చాలా బాగా వివరించారు. సంతోషం.